హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబినేషన్‌లో 'రౌడీ జనార్దన' మూవీ యొక్క టైటిల్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఇప్పటివరకు చాలా సినిమాల్లో రౌడీ అనే పదాన్ని స్టైల్ కోసం వాడారు. కానీ ఇక్కడ మాత్రం రౌడీ అంటే ఒక పేరు కాదు, ఒక గుర్తింపు, ఒక పుట్టుక. అందుకే ఈ డైలాగ్ వినగానే గూస్ బంప్స్ అయితే వచ్చాయి. కళింగపట్నంలో ఇంటికో కొడుకు నేను రౌడీనని చెప్పుకుంటే, ఆ రౌడీ అనే పేరుని తన ఇంటి పేరుగా మార్చుకున్నవాడు. ఇది హీరో ఇంట్రడక్షన్ కాదు, ఇది క్యారెక్టర్ డిక్లరేషన్. ఇక్కడ రౌడీ అంటే దాడి చేసే మనిషి కాదు, పరిస్థితులు తయారు చేసిన మనిషి అని. ముందు వినిపించిన డైలాగ్ గుర్తుందా? బండెడు అన్నం తిని గుండెడు రక్తం తాగే రాక్షసుడి గురించి ఎప్పుడైనా విన్నావా? ఇది కేవలం సినిమా డైలాగ్ కాదు, ఒక బాధపడిన మనిషి లోపల మాట. ఇది అక్కడతో ఆగదు. కొమ్ములతో వాడి కథని వాడే రాసుకున్నాడు. కన్నీళ్ళని ఒంటికి నెత్తురులా పూసుకున్నాడు. ఇక్కడే అర్థమవుతుంది ఈ సినిమా ఫైట్ల గురించి కాదు, ఈ సినిమా పెయిన్ గురించి అని. ఇక ఈ లైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. చావు కళ్ళ ముందుకు వచ్చి కనబడితే కత్తితో లేసి కలబడిన వాడు నా లోపల కనబడ్డాడు. బయటే విలన్ లేడు, లోపల యుద్ధం. అలాంటి క్యారెక్టర్ ని విజయ్ దేవరకొండ చేయడమే ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. లాస్ట్ గా రిలీజ్ అయిన కింగ్డమ్, ది ఫ్యామిలీ స్టార్ మూవీస్ విజయ్ దేవరకొండ రేంజ్ ని చూపించలేకపోయాయని చెప్పాలి. కానీ ఈ సినిమా చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఈసారి స్టైల్ తగ్గించాడు, మాటలు తగ్గించాడు, క్యారెక్టర్ పెంచాడు. ఈ టైటిల్ గ్లిమ్స్ లో విజయ్ హీరోలా కనిపించాడు, ఒక మనిషిలా కనిపిస్తాడు. అదే ఈ సినిమాకి మెయిన్ స్ట్రెంత్ అని చెప్పాలి. ఇక దిల్ రాజు గారి విషయానికి వస్తే, ఒకప్పుడు ఈ బ్యానర్ అంటేనే క్వాలిటీ అనే ఫీలింగ్ ఉండేది. మధ్యలో కొన్ని తప్పులు జరిగాయి, కానీ ఈ సినిమా చూస్తే ఒక్కటే అర్థం అవుతుంది. ఈసారి అడావిడి లేదు, హైప్ ట్రిక్స్ లేవు, కంటెంట్ మీద నమ్మకం. లేదంటే ఇంత డార్క్ టోన్ లో ఉన్న సినిమాకి ఇంత ఈజీగా ఒప్పుకోరు కదా. ఇకపోతే డైరెక్టర్ గురించి చెప్పాలి. రాజవారు, రాణి గారి లాంటి చిన్న సినిమా చేసిన రవికిరణ్ కొల్ల ఈ స్క్రిప్ట్ మీద దాదాపు 5 సంవత్సరాలు పనిచేశాడంటే అది చిన్న విషయం కాదు. ఇది అతనికి ఛాన్స్ కాదు, ఒక ఛాలెంజ్ లాంటిది. అందుకే ఈ టైటిల్ గ్లిమ్స్ లో అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఈ సినిమా విజయ్ దేవరకొండకి కంబ్యాక్ ఛాన్స్ అని చెప్పాలి. దిల్ రాజు గారికి ట్రస్ట్ రీబిల్డ్ ఛాన్స్ అని చెప్పాలి. రవికిరణ్ కొల్లకి కెరీర్ డిఫైనింగ్ ఛాన్స్ అని చెప్పాలి. అన్ని కలిసినప్పుడు రౌడీ జనార్దన సాధారణ సినిమా అవ్వదు కదా. టైటిల్ గ్లిమ్స్ చూస్తే నాకెందుకో ఇది సాధారణ సినిమా కాదు, ఎక్స్ట్రాడినరీ, మోర్ దెన్ అనిపిస్తుంది. మీరేమంటారు? ఈ డైలాగ్స్, ఈ టోన్, ఈ క్యారెక్టర్ విజయ్ దేవరకొండని మళ్ళీ అతని అసలైన జోన్ లోకి తీసుకెళ్తాయా? ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి పక్కా సినిమా అనాలిసిస్ కోసం మన ది మహేష్ షో ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.